అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ఈ మాట విని చాలా రోజులు అవుతుంది కదా మీరందరూ. అలాగే మీకు అందరికీ తెలుసు, లాస్ట్ కంట్రీ అది మెక్సికోలో ట్రావెల్ చేస్తున్న సమయంలో నాకు యాక్సిడెంట్ అవ్వటం వల్ల నేను ఇంటికి రావాల్సి వచ్చింది. హెల్త్ ఇష్యూ, హెడ్ పెయిన్, అలాగే రిబ్స్ పెయిన్ దగ్గర ఉండటం వల్ల వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాను. మీకు కూడా చూపించాను. 28 రోజులు బ్రేక్ తీసుకున్నాను. నిజంగా చచ్చి బతికానేమో అని అనిపిస్తుంది. అసలు చాలా భయపడిపోయాను కూడా. మధ్యలో అప్డేట్ ఇద్దామని అనుకున్నాను. మళ్ళీ ఇంకోసారి 15 రోజుల తర్వాత ఇంకో వీడియో పెట్టి మీ అందరికీ నేను ఎలా ఉన్నాను, నా పరిస్థితి ఎలా ఉందని. రిబ్స్ పెయిన్ అయితే డాక్టర్ గారు చెప్పినట్టు కరెక్ట్గానే టైం పడుతుందని చెప్పారు కదా, 50-60 రోజులు. అది అలాగే పెయిన్ ఉంది కొంచెం. అండ్ ఇలా తెలియట్లేదు. ఎవరైనా టచ్ చేసినప్పుడు లేకపోతే ఎవరైనా ట్యాప్ చేస్తే, మా దుష్యంత్ గాడు 2-3 సార్లు తన్నాడు కాల్తో. అప్పుడు ఇంకా బాగా నొప్పి అయింది. అంటే పొరపాటున, చిన్నపిల్లాడు కదా, వాడిని చూపిద్దాం అనుకున్నాను మీకు ఈ వీడియోలో. కానీ వాడు నిద్రపోతున్నాడు కరెక్ట్గా నేను వచ్చే సమయానికి. అందుకే మీకు చూపించలేకపోయాను. నిజంగా అసలు చాలా భయం వేసింది. ఎంత చనిపోతానేమో అని అనుకున్నాను. అసలు అలాంటిది అంతా మంచి జరిగింది నాకు. ఫస్ట్ ఫ్యామిలీ గుర్తొచ్చింది. అసలు ఏమైపోతారా అని. నేను లేకపోతే ఇంట్లో ఒక్కడిని మెయిన్. అలాగే మా బేబీ ఉన్నాడు మాకు, శరణ్య, వాళ్ళందరూ గుర్తొచ్చారని చెప్పా కదా మీకు. దేవుడి దేవాలు అంతా మంచి జరిగింది. మనకేమి ప్రాణాలకి హాని ఏమి కలగలేదు. తప్పించుకున్నాం. ఈసారి చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండనే లేదు, మేమే పొరపాటు కూడా చేయలేదు. కానీ ఒక సంఘటన మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను ఏదో ఒకటి ఎస్కేప్ అయిపోయాను, అంతా బాగుంది. మళ్ళీ ప్రయాణం మొదలు పెడుతున్నాను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, అలాగే నేను కూడా ప్రపంచాన్ని చూడటానికి. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు, లేకపోతే మామూలుగా తిరుగుతున్నప్పుడు ఏదో నా పర్సనల్ పనుల మీద నేను చూస్తున్నాను కారుల్లో. అంటే నేను ఇప్పుడు ఒక ఫాదర్ అయ్యాను కాబట్టి నాకు ఇంకెక్కువగా ఆలోచిస్తున్నాను. వీటి గురించి తెలుస్తుంది కూడా. ప్లీజ్ పిల్లల్ని ముందు సీట్లో కూర్చోబెట్టద్దు. ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మీ బేబీని వెనక కూర్చోబెట్టండి. తను బేబీ యాక్సెప్ట్ చేయకపోతే మీరు కూడా, వైఫ్ కూడా వెనకే కూర్చోండి. ప్రాణాలు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమో తెలియదు. చాలామంది ఆ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కూడా ట్రావెల్ చేస్తున్నారు. మీరు కరెక్ట్గానే వెళ్తారు, కానీ ఆ సమయంలో వేరే వాళ్ళు వచ్చి గుద్దినప్పుడు ఆ ఫోర్స్కి మీరు వెళ్ళి తల వెళ్ళి డాష్ బోర్డ్ తగిలిందంటే ఇక అంతే సంగతులు. అది మామూలు చెప్తున్నాను. పిల్లలకి ఏమైనా అయిందంటే ఇంకా మనం బతిగుండి కూడా చచ్చిన వాళ్ళతో సమానం అనేది నా ఉద్దేశం. ప్లీజ్ ఈ వీడియో చూసిన వాళ్ళైతే మట్టికి సీట్ బెల్ట్ చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని సేవ్ చేస్తుంది. ఇప్పుడు నా జీవితంలో ఏంది అదే. ఇప్పుడు నన్ను చూసే వాళ్ళు కాదు. ఆ రోజు నేను సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే కారులో ఉండి వెళ్ళి బయట పడేవాడిని. తలకై అద్దం కూడా పగిలింది నా తల కొట్టుకొని. ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అవ్వడం వల్ల నేను సేవ్ అయ్యాను చాలా వరకు. ప్లీజ్ ఈ తప్పు చేయొద్దు. మీరు ఎక్కడైనా రోడ్డు మీద నేను ఒకటి గమనించాను కూడా, ఒక మదర్ తన బేబీని, ఒక 5 years బేబీని ముందు కూర్చోబెట్టుకొని సీట్ బెల్ట్ కూడా పెట్టలేదు. తను సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, డ్రైవ్ చేస్తున్నారు. అది చూసి భయం వేసింది నాకు. నేను చెప్పాలనుకున్నాను, మళ్ళీ చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారేమో అని అనిపించింది. కానీ ఈసారి అయితే నేను ఫీల్ అవ్వను, తప్పకుండా చెప్తాను కూడా. ఇలా చూసినప్పుడు, మీరు కూడా చూసినప్పుడు రోడ్డు మీద, బైకుల మీద, ఇలా కారులో ఎవరైనా పిల్లల్ని వెనక్కి కూర్చోబెట్టమని చెప్పండి. అలాగే ఇప్పుడు మీకు థంబ్నెయిల్ చూసి మీకు అర్థమైపోయి ఉండొచ్చు నేను ఎక్కడికి వెళ్తున్నానని చెప్పి. మడగాస్కర్ వెళ్తున్నాను. చాలామంది ఫేవరెట్ కంట్రీ ఇది. ఇది ఒక సముద్ర దీవి. ఆఫ్రికా కాంటినెంట్కి కింద ఉంటుంది. మనకి ఇండియాకి శ్రీలంక ఎలా ఉంటుందో అలా అని చెప్పచ్చు. చాలా పెద్ద దీవి. అసలు వండర్ఫుల్గా ఉంటుందంట. నా ఫ్రెండ్స్ కైలాష్, అలాగే భువన్ని, ఇంకా కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్తున్నారు, నువ్వు మడగాస్కర్ వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తావు. అదొక వింత ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఉంటుంది, ఒక 100 సంవత్సరాలు వెనక్కి. అలాగే అక్కడ ట్రావెల్ చేయాలంటే మాటలు కాదు, ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళటానికి చినికి స్టార్ట్ అయిపోద్దంట. అంత నరకంగా ఉంటుందంట. రోడ్స్ అస్సలు రోడ్లే బాగోవంట. రోడ్లు ఉన్నాయని చెప్పుకోవడం కూడా అనవసరం. మొత్తం అడవిలో ప్రయాణించాలి అని చెప్తున్నారు. చూద్దాం, ఎక్స్ప్లోర్ అవుదాం, ఎక్స్పీరియన్స్ అవుదాం. వీడియోస్ కంటిన్యూస్గా అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. మళ్ళీ నా ఫ్రెండ్స్ మరొక మాట చెప్పారు, అక్కడ ఇంటర్నెట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్, మళ్ళీ అంత స్పీడ్ కూడా ఉండదంట. ఒక్కో రోజు నేను వీడియో పెట్టకపోతే ఏదైనా మీరు కంగారు పడద్దు, అంతా బాగానే ఉంటుంది, మంచిగా జరుగుతుంది. ఈ మనకి ఇప్పుడు కరెక్ట్గా అర్థమైపోయి ఉండొచ్చు మీకు. బ్యాక్గ్రౌండ్ అంతా వెనక చూసి మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చాను. నాకు మొత్తం ఇప్పుడు ఒక 3 ఫ్లైట్లు ఎక్కాలి నేను. ఇక్కడ నుండి ముంబైకి వెళ్ళాలి. ఇండిగో ఎయిర్లైన్స్ బుక్ చేసుకున్నాను. 4,800 రూపాయలు పడింది. ఫ్రంట్ నుండి 2వ సీట్ సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ ఇప్పుడే 10 నిమిషాలు వెనక నాకు మెసేజ్ కూడా వచ్చింది,
ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల 1:10 లేట్ అంట. 11:30కి మాది ఫ్లైట్ స్టార్ట్ అవ్వాలి, కానీ 12:40కి స్టార్ట్ అవుద్దంట. ఇక అందుకని ఇంకా చాలా టైం ఉందిలే అని చెప్పి బయటే నుంచున్నాను. ఇప్పుడు రాత్రి 12:40కి 1ంటికి దిగాను అనుకోండి ముంబైలో ఫటాఫట్ మనకి పొద్దున్నే 6:30కి ఫ్లైట్ ఉంది, కెన్యా ఎయిర్వేస్. నాకు అది వచ్చి 20,000 పడింది. ఇదొక 5,000, అదొక 25,000కి నేను మడగాస్కర్కి రీచ్ అయిపోతున్నాను. కెన్యా ఎయిర్వేస్ ఏంటంటే ముంబై నుండి కెన్యా నైరోబీ వెళ్తుంది, మళ్ళీ నైరోబీ నుండి మడగాస్కర్ క్యాపిటల్ సిటీకి తానాకి వెళ్తుంది. ఆ క్యాపిటల్ సిటీ నేమ్ కూడా రాస్తాను మీకు, అది పలకడం కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. అందుకని వాళ్ళు లోకల్స్ కూడా, మడగాస్కర్ లోకల్స్ పీపుల్ కూడా తానా అనే పిలుస్తారంట. చాలా మిస్ అవుతున్నాను దుష్యంత్ని. అసలు ఎందుకంటే పెద్దోడు అవుతున్నాడు కదా, బాగా మాటలు చెప్తున్నాడు. అసలు షాక్ అయ్యాను వాడు చెప్పే మాటలు. అలాగే ఇక సాంగ్స్ గురించి వస్తే, వాడు ఒక స్పోర్ట్స్ మ్యాన్ చేయాలనుకున్నాను, కానీ వాళ్ళ అమ్మకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అందుకని వాడు డ్యాన్సర్ అయ్యేలాగా ఉంటాడేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు వాడికి 19 నెలలు కదా. నాటు నాటు, దేవర, ఇంకే సాంగ్స్ ఉన్నాయి. మహేష్ బాబు సాంగ్ ఒకటి, అట్లాగే రవితేజ అన్న సాంగ్ ఒకటి, ఇలాగా వీళ్ళ సాంగ్స్కి రోజుకి 20 సార్లు పెట్టినా కూడా చూస్తాడు సాంగ్, అంత ఇష్టం. అలాగే దాంతో డ్యాన్స్ కూడా వేస్తాడు. చాలా మిస్ అవుతున్నాను నేను బయటకు వచ్చి చాలా బాగా ఏడుస్తాడు. ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు నాకు అదే అనిపించింది. మా బేబీతో నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, నేను గడపాలి, బాగా మంచి టైం స్పెండ్ చేయాలి, బాగా తిరగాలి, ఇద్దరం బాగా చూపించాలి, బాగా ఆడించాలి, అన్నీ మంచిగా తెలియజేయాలి అని అనుకుంటాను. అంటే రియల్ ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే, నాకు మా పేరెంట్స్తో, మా మదర్తోనే నాకు ఎక్కువ బాండింగ్. మా నాన్నతో పెద్దగా బాండింగ్ లేదు. చిన్నప్పటి నుండి ఒకవేళ జ్ఞాపకాలు నేను నెమరు వేసుకుంటే ఆయన నన్ను కొట్టినయే గుర్తొస్తాయేమో. ఎప్పుడో ఒకసారి సైకిల్ మీద ఎప్పుడు నన్ను బార్బర్ షాప్ తీసుకెళ్ళేవారు ఆదివారం టైంలో. అలాంటి చిన్న చిన్నవి గుర్తున్నాయి, అంతే. ఎక్కువ లేదు మా ఫాదర్తో నాకు రిలేషన్, మదరే మొత్తం. కానీ మా బేబీకి అది కాదు, ఇంకెక్కువ ఇవ్వాలనేది నా కోరిక. నెక్స్ట్ ఒక 30 years బతికితే చాలు, నా కొడుకు చెప్పుకోవాలి మా నాన్న చాలా బాగా చూసుకున్నాడు అని, అంతే. అదే కోరిక. సరే, ఇక లోపలికి వెళ్ళిపోదాం. మనకి ప్రయారిటీ పాస్ కూడా ఉంది. మీకు తెలుసు, నేను ఒక $500 అనుకోండి, సంథింగ్ 500, 45,000 రూపాయలు పెట్టి ఎంత పెట్టి తీసుకున్నాను ప్రయారిటీ పాస్. అప్పుడు గుర్తురాట్లా, చాలా రోజులు అయిపోయింది. 1 year పాస్, అన్లిమిటెడ్ ప్రయారిటీ లాంచ్ నేను యూజ్ చేయొచ్చు. మీకు లాస్ట్ వీడియోస్ కూడా చెప్పాను ఒకసారి, నేను ఈ ప్రపంచంలోనే నాకు ఎయిర్పోర్ట్ లాంజెస్లో ద బెస్ట్ లాంజ్ ఏదైనా ఉందంటే మన హైదరాబాద్లో ఉండే లాంజే. భలే ఉంటుంది అసలు ఫుడ్. ఇంట్లో అమ్మ చేతి వంట తినట్లు అనిపిస్తుంది నాకు, బాగా ఎంజాయ్ చేస్తాను. లోపల లాస్ట్ టైం కూడా మనం వీడియో తీయడానికి అలౌ చేయలేదు, బట్ ఫుడ్ తినేటప్పుడు కొంచెం వీడియో చూపిస్తాను మీకు, ఓకేనా? ఇంతసేపు మాట్లాడి అసలు విషయం చెప్పలేదు నేను. 8 నిమిషాలు. నేను అసలు ఈ లాస్ట్ 28 daysలో నాకు ఇంకొక సంఘటన జరిగింది. మా నాన్నకి 4వసారి హార్ట్ ఆపరేషన్ చేయించాము. అందుకని ఆ బిజీ షెడ్యూల్లో అసలు మొత్తం ఇక తిరగటంలో ఉండటం వల్ల నేను అసలు మీకు అప్డేట్ వీడియో పెట్టలేదు. అదే కారణం. నాన్న ఇప్పుడు బాగున్నారు, చక్కగా ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయ్యింది, మంచిగా రికవర్ అయ్యారు కూడా, ఇంట్లో ఉన్నారు, హ్యాపీగా తన పనులు తను చేసుకుంటున్నారు, అంతా బాగుంది. ఇంకొక 20 రోజులు 30 రోజులు అయితే ఇక బయటికి కూడా వెళ్ళి తను మామూలుగా తను చేసుకొని తన పని చేసుకుంటారు కూడా. ఇంకా అది జరిగింది. ఇన్ని జరిగినాయి లాస్ట్ 30 days. నాకు రెస్ట్ ఏం లేదు అసలు, అటు ఇటు తిరగటమే సరిపోయింది. బట్ మా మదరే దగ్గరుండి చూసుకున్నారు, మా నాన్నగారు. ఏదో నేను సాయం చేశాను కానీ అంతే, చిన్న సాయం. స్ట్రెస్ తీసుకోదలుచుకోలేదు. ఆల్రెడీ కొంచెం రెబ్స్ పెయిన్ ఉంది కాబట్టి ఇదిగోండి ట్రాలీ తీసుకున్నాను, బ్యాగ్, అట్లాగే డికెథలాన్లో జాకెట్ కూడా తీసుకున్నాను. బాగుంది. ఇది 1,500 రూపాయలు ఎంతో పడింది. అలాగే మన కొలంబియాకి వెళ్ళి మళ్ళీ షూస్ కూడా కొత్తవి తీసుకున్నాను. లాస్ట్ టైం వైట్ తీసుకున్నాను కదా, బాగా మట్టి పట్టేసి బాగలేదని చెప్పి కొత్తవి బాగున్నాయి, గ్రీన్ కలర్ సూపర్ ఉన్నాయి, ఫుల్ వాటర్ ప్రూఫ్ కూడా. అలాగే ఇదిగోండి ఆన్లైన్ చెకింగ్ కూడా అయిపోయింది. మెల్లగా ఇక లోపలికి చేరుకుందాం. బయట సెక్యూరిటీ చెక్ ఫినిష్ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చాను. మనకి హ్యాండ్ లగేజే కదా ఉంది, అందుకని చెప్పి మనం ఇక్కడ నుంచోవాల్సిన పని లేదు. ఆల్రెడీ వెబ్ చెక్-ఇన్ చేసేసాను నేను, ఆన్లైన్ చెక్-ఇన్. నా సీట్ వచ్చి 2A. ఆపోజిట్లో సెక్యూరిటీ చెక్ చేయించుకొని మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్లో డొమెస్టిక్ సైడ్ ఉన్నాం కాబట్టి ఆ చివరికి వెళ్ళాలి లాంచ్ సర్వీసెస్ ఉపయోగించుకోవడానికి. లాంచ్ అలాగే ఎయిర్పోర్ట్లో
ఫ్లైట్లో ట్రావెల్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక ఎంటీ బాటిల్ క్యారీ చేయండి, ఇంటి దగ్గర నుండి తెచ్చుకోండి. లోపల మనం వాటర్ ఫిల్ చేసుకోవచ్చు. అనవసరంగా 200 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కోవాల్సిన పని ఉండదు. కొన్ని సందర్భాల్లో మనం మనీ సేవ్ చేయొచ్చు అనేది నా పాయింట్. ఇది ఎక్కువగా నేను అమెరికాలో చూశాను. అమెరికా వాళ్ళ చేతిలో ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఒక వాటర్ బాటిల్ ఉంటుంది. అది ఎయిర్పోర్ట్లో ఇంటి దగ్గర ఉండి తెచ్చుకుంటారు ఎంటీ బాటిల్, ఇక్కడ మళ్ళీ ఫిల్ చేసుకుంటారు లోపలికి వచ్చిన తర్వాత. ఇదే మన ప్రయారిటీ మెంబర్షిప్ అప్లికేషన్లో ఉన్న క్యూఆర్ కోడ్. ఇది మనం ఇక్కడ చూపిస్తే సరిపోతుంది. నేను చెప్పిన లాంజ్ ఇదే, ఎన్కామ్ లాంజ్ అనేది చాలా బాగుంటుంది. డొమెస్టిక్ లాంజ్ మొత్తం ఫుల్గా ఉంది. అదిగోండి లాస్ట్లో మొత్తం బఫే ఉంది కదా, అక్కడికి వెళ్ళి మనం ఫుడ్ తెచ్చుకుందాం, మంచి ఫుడ్. అట్లాగే డ్రింక్స్ కావాలంటే డ్రింక్స్ కూడా ఉంటాయి, ఆల్కహాల్ కూడా ఉంటుంది, మొత్తం సర్వ్ చేస్తారు ఇక్కడ. డిషెస్ మటుకి అదిరిపోయినాయి. ఇదిగోండి చికెన్ కర్రీ ఉంది, ఇక్కడ చికెన్ చిల్లీ ఆయిస్టర్ సాస్తో చేశారు. ఇక్కడ మనకి ఫ్రైడ్ రైస్, ఇదిగోండి పులావ్ ఉంది, రైస్ ఉంది, స్టీమ్ రైస్, అలాగే టొమాటో కర్రీ, చనా దాల్ అంట, పన్నీర్ గ్రీన్ పీస్, పాలకూర పప్పు, మంచిగా ఉన్నాయి, రోటీ, కేక్స్, ఏం కావాలంటే తినొచ్చు. ఆ లాస్ట్లో బనానా ఉంది, అలాగే కర్డ్ రైస్ కూడా ఉంది. సూపర్ ఉంది. పలావ్ తెచ్చుకున్నాను, ఆ ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నా, పన్నీర్ కర్రీ వేసుకున్నా, చికెన్ కర్రీ వేసుకున్నా. టేస్ట్ చేద్దామా? లాస్ట్ పెరుగుదనం తిందాం, సూపర్ ఉంటుంది. అదిరిపోయిందమ్మా, నోట్లో పెట్టంగా భలే ఉంది అసలు. సూపర్ ఉంది. గ్రేవీ కూడా అదరగొట్టారు, చికెన్ గ్రేవీ. కర్డ్ రైస్ ఇదైతే అసలు మామూలుగా ఉండదు. తాలింపు పడి చక్కగా పెరగన్ను భలే ఉంది, తీయగా ఉంది, స్వీట్గా. ఓ బనానా, 4 పైనాపిల్ ముక్కలు తెచ్చుకున్నా చాలు. ఫ్లైట్ చాలా లేట్ అయిపోయింది. 11:35 స్టార్ట్ అవ్వాల్సింది 12:40 అన్నారు. ఇప్పుడు 1:20కి స్టార్ట్ అవుతుంది ఫ్లైట్. మళ్ళీ మనం పొద్దున్నే 6:30 ఫ్లైట్, ఇంటర్నేషనల్ ఫ్లైట్ క్యాచ్ చేయాలి. సెక్యూరిటీ చెక్, బోర్డింగ్ పాస్, మళ్ళీ ఇమిగ్రేషన్, ఇవన్నీ కంప్లీట్ చేసుకుని దాటుకుని వెళ్ళాలి. సమయం చాలా తక్కువ ఉండేటట్టుంది, కేవలం 3 గంటలు. అదే భయం వేస్తుంది. 3 గంటలు మొత్తం ఫినిష్ చేయాలి అక్కడ ముంబైలో. ముంబై వచ్చేసాము, టెర్మినల్ 1 దగ్గర దిగాము. ఇప్పుడు మనం ఫాస్ట్గా టెర్మినల్ 2కి వెళ్ళాలి. ఛత్రపతి శివాజీ, అదిగోండి మహారాజ్ బొమ్మ ఉంది చూస్తున్నారా, 1630 నుండి 1680 వరకు తను జీవించినట్టుగా ఇక్కడ రాశారు. టెర్మినల్ 1 నుండి బయటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ బస్సు ఉంటుంది. ఈ బస్సు మనం ఫ్రీ బస్. ఇది టెర్మినల్ 1 నుండి టెర్మినల్ 2కి వెళ్ళడానికి అక్కడ ఒక పెద్ద లైన్ కూడా ఉంది. ఆ లైన్లో నుంచి ఫాస్ట్గా ఎక్కేసి వెళ్ళిపోవాలి. ఇంకా 3 గంటల సమయం ఉంది మన ఫ్లైట్కి స్టార్ట్ అవ్వడానికి. టెర్మినల్ 2 వచ్చేసాం. మొత్తం కలకలగల ఆడుతుంది. అంటే క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ వస్తుంది కదా, దానికోసమే అనుకుంటా. బాగున్నాయి, బయట అంతా చక్కగా డిజైన్ చేశారు మంచిగా. అలాగే దీపావళికి చేసిందేమో మరి, లేకపోతే ఫాస్ట్గా వెళ్ళాలి. సెక్యూరిటీ చెక్ చేయించుకొని బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. లేట్ అయిపోయింది. ఎయిర్పోర్ట్లో వచ్చేసాను, కూర్చున్నాను. ఇప్పుడే ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఫ్లైట్ డిలే అయింది 3 గంటల పైన. 6:45 స్టార్ట్ అవ్వాల్సింది 9:30 గంట. అంటే నా నెక్స్ట్ ఫ్లైట్ కూడా నేను క్యాచ్ చేయలేను. నాకు తెలిసి ఒకవేళ ఇథియోపియా కూడా ఇలాగే చేస్తుంది. ఒకవేళ ఫ్లైట్ డిలే అయితే మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ లేకపోతే ఆ డెస్టినేషన్కి వాళ్ళే రూమ్ ప్రొవైడ్ చేస్తారు, మొత్తం ఫుడ్ మొత్తం అంతా. మేబీ ఒకవేళ అసలు ఇవాళ ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వకుండా ఒకవేళ నైరోబీ దాకా ప్రయాణం అయితే నైరోబీలో నేను స్టే చేయాల్సి వస్తుందేమో ఇవాళ నైట్. రేపు రీచ్ అవుతాను అనుకుంటా. ఇవాళ ఇండియా టైం 6:00కల్లా వెళ్ళాల్సిన వాడిని ఇక రేపు సాయంత్రం 6:00కి వెళ్తాను. పర్లేదు, చూద్దాం అసలు. అలాగే నాతో పాటు వెనక కూర్చున్న వాళ్ళు కూడా అందరూ అదే ఎయిర్లైన్స్కి వెళ్ళడానికి కోసమే వెయిట్ చేస్తున్నాం. ఇంకా 5 గంటలు సమయం ఉంది, ఇంకా డిలే అవ్వకూడదని కోరుకుంటున్నాను. మొత్తం ఎయిర్పోర్ట్ వెనకంతా మనం చూసుకుంటే
ఫైనల్గా కౌంటర్ ఓపెన్ చేశారు, బోర్డింగ్ పాసెస్ కూడా ఇచ్చారు. నేను మధ్యాహ్నం ఫ్లైట్ అని చెప్పాను కదా, కనెక్టెడ్ ఫ్లైట్, బట్ ఆ ఫ్లైట్ దొరకలేదు నాకు, ఎందుకంటే ఆ సమయానికి నేను వెళ్ళను కాబట్టి. రాత్రి 10ంటికి ఒక ఫ్లైట్ ఉందంట మడగాస్కర్ వెళ్ళేది నైరోబీ నుండి, ఆ ఫ్లైట్కి ఇష్యూ చేశారు నా టికెట్. అంటే రాత్రి 2ంటికి దిగుతాను నేను అక్కడ మడగాస్కర్ టైంలో. ఇంకేం చేస్తాం, అక్కడ నుండి ట్యాక్సీ తీసుకుని సిటీ సెంటర్కి వెళ్ళాల్సిందే, ఇక చాయిస్ లేదు. ప్రస్తుతానికి సెక్యూరిటీ ఫినిష్ చేసుకుందాం. మరొక విషయం ఏంటంటే వీళ్ళు హోటల్ బుకింగ్ అడగలేదు, రిటర్న్ ఫ్లైట్ టికెట్ అడిగారు. రిటర్న్ ఫ్లైట్ టికెట్ నేను ఒక డమ్మీ చూపించా, యాక్సెప్ట్ చేయలేదు. అప్పుడు ఏం చేశారంటే అక్కడ నుండి వేరే దేశానికి బుక్ చేశాను టికెట్, అది యాక్సెప్ట్ చేశారు. కానీ ఆ యాక్సెప్ట్ చేసే ముందు ఒక షరతు కూడా పెట్టారు నాకు. వాళ్ళకంటే నేను ఇప్పుడు కెన్యా ఎయిర్వేస్లో వెళ్తున్నాను కదా, కెన్యా ఎయిర్వేస్లోనే ఎగ్జిట్ అవ్వాలంట. నేను ఫస్ట్ టికెట్ బుక్ చేసినప్పుడు అలా ఎక్కడ మెన్షన్ చేసలేదు, అందుకని నేను బుక్ చేయను, నేను వేరే కంపెనీ బుక్ చేస్తానని అన్నాను. అప్పుడు వాళ్ళు నా మీద ఒక పేపర్ మీద నాతో సంతకం తీసుకున్నారు. ఎందుకంటే ఒకవేళ అక్కడ నన్ను మడగాస్కర్ వెళ్ళిన తర్వాత ఇమిగ్రేషన్ ఆఫీసర్ డిపోర్ట్ చేస్తే నేను నా సొంత మనీతో మళ్ళీ కెన్యా ఎయిర్వేస్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వాలని చెప్పి సంతకం తీసుకున్నారు, వీళ్ళకి ఎలాంటి సంబంధం లేకుండా ఉండటం కోసం. ఇట్స్ ఓకే, అంతా పర్ఫెక్ట్గా అయిపోయింది. చాలా టైర్డ్గా ఉన్నాను, కనీసం ఫ్లైట్ ఎక్కినాక మంచిగా నిద్రపోవాలి, ఎందుకంటే 6 గంటల 15 నిమిషాలు పడుతుంది మనకి నైరోబీ వెళ్ళడానికి ఇక్కడ ముంబై నుండి కెన్యా ఎయిర్వేస్. ఇమిగ్రేషన్ కూడా చాలా ఈజీగా కంప్లీట్ అయిపోయింది. ఎందుకు వెళ్తున్నావు అంటే టూరిస్ట్ వీసా అని చెప్పాను, ఆనరబుల్ వీసా అని చెప్పాను. ఓకే అన్నారు, స్టాంప్ వేసేసారు, అంతే లోపలికి వచ్చేసాం. బ్యాక్ సైడే లాంజ్ ఉంది, ఆ లాంజ్లో వెళ్ళి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తినేసాను. మెల్లగా ఇక నా గేట్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాను. మళ్ళీ తర్వాత ఇంకా చాలా సమయం ఉంది, 3 గంటల పైన ఉంది నా ఫ్లైట్ స్టార్ట్ అవ్వడానికి. ఈ లోపల మళ్ళీ ఆకలి వేస్తే మళ్ళీ వెళ్ళి నేను లాంజ్లో తినచ్చు, ఏ ప్రాబ్లం లేదు. గేట్ నెంబర్ 76 దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి నాకు ఇందాక కొంతమంది స్నేహితులు పరిచయం అయ్యారు. నా బ్యాగ్ అక్కడ పెట్టేసి అప్పుడు మెల్లగా ఈ ఏరియా అంతా ఎక్స్ప్లోర్ చేస్తాను. ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే షేర్ చేసుకోవచ్చు మీతో. అలాగే కెన్యా మీకు తెలుసు, నా ఇంటర్నేషనల్ వరల్డ్ ట్రావెల్ స్టార్ట్ చేసింది నవంబర్ 10th, 2020. మొత్తం 57 దేశాలు ఫినిష్ చేసాం, 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం ఈ నెల నవంబర్ 10వ తారీఖుతో సక్సెస్ఫుల్లీ. సూపరు, మీ అందరి సపోర్ట్తో మళ్ళీ ఇప్పుడు రెండోసారి కెన్యాలో అడుగు పెట్టబోతున్నాం మనం. అప్పుడు ల్యాండ్ బోర్డర్లో వెళ్ళా కెన్యాకి, ఇప్పుడు ఫ్లైట్, బట్ ఓన్లీ వయ్యా ట్రాన్సిట్ అంతే. మంచిగా పొద్దున్నే సూర్యోదయం చూసుకున్నాం, అదిరిపోయింది అసలు. ఒక 2 గంటలు మంచిగా నిద్రపోయాను. మా ఫ్లైట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, 9:30కి స్టార్ట్ అవుద్దని చెప్పారు. 9:15 అయింది, ఇంకా మమ్మల్ని జనాలను కూడా ఎక్కించలేదు. ఎమిరేట్స్ కార్గో దింపుతున్నారు కింద నుండి, చూడొచ్చు. బోయింగ్ 777 అదిరిపోయింది కదా, ఎంత పెద్దగా ఉందో చూడండి. మొదట బిజినెస్ క్లాస్ ఉన్నాయి, ఆ తర్వాత ఇక ఎకనామీ. మనది లాస్ట్కి వెళ్ళిపోవాలి. 26A మన సీట్. లెగ్ స్పేస్ చాలా బాగుంది. గుడ్ మార్నింగ్. అదిగోండి పిల్లో ఒకటి, బ్లాంకెట్ కూడా ఇచ్చారు తెలుస్తుంది, కానీ చాలా ఓల్డ్ అనిపిస్తుంది ఫ్లైట్. ఇది మనది 26A, చాలా ఓల్డ్ ఫ్లైట్, దారుణంగా ఉంది. ఒక లెగ్ స్పేస్ మట్టికి బాగుంది, అదొకటి మట్టికి చెప్పుకోవచ్చు హ్యాపీ. కనీసం స్క్రీన్ కూడా లేదు, ఎందుకంటే 6 గంటలు ఫ్లైట్లో కూర్చోవాలంటే పిచ్చి పడుతుంది. ఎందుకంటే చాలాసార్లు తిరిగిన వాళ్ళం కదా, మొదటిసారి అయితే హుషారుగా ఉంటుంది, కొత్తగా బోర్ కొట్టేస్తుంది, నరకంలాగా ఉంటుంది. తప్పదు, సినిమాలైనా డౌన్లోడ్ చేయలేదు నేను, ఇక ఇప్పటికిప్పుడు సమయం కూడా లేదు డౌన్లోడ్ చేసుకుని చూడటానికి నెట్ఫ్లిక్స్లో. ఇవ్వండి షూ ఎప్పదీసి కూర్చున్నాను హాయిగా. అట్లాగే మొత్తం కింద పెట్టాను జాకెట్, ఆ పిల్లో, బ్లాంకెట్, పవర్ బ్యాంక్ తీసుకున్నాను. వాటర్ చాలా ఇంపార్టెంట్, వీళ్ళు ఇస్తారు, బాగానే ఇస్తారు, ఇబ్బంది లేదు ఇక్కడ. నా అద్దం దగ్గర నుండి వ్యూ ఎలా ఉంది, మొత్తం రెక్క వెనకాల కూర్చున్నాను నేను. ఇక్కడ నా అద్దం ఉంది కదా, చాలా పాత విమానం అవటం వల్ల మొత్తం ఈ అద్దం అంతా అసలు గీతలు పడిపోయినాయి, పూర్తిగా చెడిపోయింది. మరొక లక్కీ విషయం ఏంటంటే మొత్తం విమానం ఫుల్ అయింది, కానీ నా పక్క సీట్లో మటుకి ఎవరు కూర్చోలేదు. హ్యాపీగా మొత్తం గాలిలోకి లేచిన తర్వాత విమానం చక్కగా పడుకోవచ్చు 3 సీట్లలో. నేను
బయట మబ్బులు కనబడుతున్నాయి కదా మీకు, అంతా హ్యాపీగా ఇదిగోండి పడుకున్నాను చక్కగా, రెండు కాళ్ళు పైకి పెట్టి. ఇప్పుడే ఫుడ్ కూడా వచ్చేసింది, చక్కగా ఫుడ్ కూడా తినేసాను. ఆమ్లెట్ ఇచ్చారు, బంగాళదుంప, బీన్స్ ఉన్నాయి, మంచిగా ఉంది. యాపిల్ జ్యూస్ తాగాను, మళ్ళీ రిలాక్స్ అవడమే, మళ్ళీ హ్యాపీగా స్లీప్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడే కాఫీ కూడా సర్వ్ చేస్తున్నారు. మనకు కాఫీ తాగడం అంత ఇంట్రెస్ట్ లేదు. ఆఫ్రికా వచ్చేసాము. కెన్యాలో ఇప్పుడే ల్యాండ్ అయింది ఫ్లైట్. ఆనబడుతుంది, చూస్తున్నారా బయట జల్లు. ఎయిర్పోర్ట్ లోపల ఉన్నాము, అదిగోండి బయట అంతా వ్యూ. ఇది మొత్తం ఫ్లాగ్స్ ఉన్నాయి, అలాగే కార్స్. ఇంకా ఇది ఆఫీస్ లోపలే కాంపౌండ్ అనుకుంటా మొత్తం ఇది ఎయిర్లైన్స్కి. ఇప్పుడే మా ఫుడ్ కూడా వచ్చింది. మాకు 10 గంటలు లేట్ కాబట్టి మాకు రాగానే ఒక ఓచర్ ఇచ్చారు. రాత్రి మళ్ళీ 10:30కి ఫ్లైట్. ఇప్పుడు 10 గంటలు ఇక్కడే కూర్చోవాలి. ఇప్పుడు మధ్యాహ్నం 2 అవుతుంది సమయం. ఫుడ్ ఇచ్చిన ఓచర్ మరీ దారుణంగా ఉందనిపించింది. ఆ ఫుడ్ ఇదిగోండి, చికెను, ఆ సూపు, వైట్ రైస్ ఇచ్చి ఇదే సరిపెట్టారు. ఒక వాటర్ బాటిల్, ఏం బాగాలేదు కానీ తప్పదు, నాకేం ప్రాబ్లం లేదు. ఇది అయిపోయిన తర్వాత లాంచ్కి వెళ్ళిపోతాను. ఇప్పుడే వెళ్ళను, ఒక 2 అవర్స్ 3 అవర్స్ బయట తిరుగుతూ ఎయిర్పోర్ట్లోనే తిరుగుతూ టైం స్పెండ్ చేసి లాంచ్లో కూర్చుంటా తర్వాత. ఆపోజిట్లో మా ఎయిర్లైన్స్ రెడీగా ఉంది. రాత్రి సమయం 9:45 అవుతుంది. 10:30కి స్టార్ట్ అవుతుంది ఫ్లైట్. ఇంకా బోర్డింగ్ పాస్ చెక్ చేసి పంపించట్లేదు, వెయిట్ చేస్తున్నాము. రాత్రి సమయంలోనే ఎక్కువగా యాక్టివ్గా ఉంటుందనుకుంటా కెన్యా నైరోబీ ఎయిర్పోర్ట్. ఎంతమంది జనం ఉన్నారో చూడండి. పొద్దున్నే సమయంలో ఈ చైర్స్లో ఇద్దరు కూడా లేరు. ఇలా మొత్తం ఎయిర్పోర్ట్ అంతా ఫుల్ అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్తున్నది చాలా చిన్న ఫ్లైట్. అటు 2 సీట్లు, ఇటు 2 సీట్లు ఉన్నాయి. బట్ సీట్లు అయితే చాలా పెద్దగానే ఉన్నాయి. 25 మేడం, దట్ వన్. ఎస్, 25C, దిస్ వన్. ఇది మన విండో సీటు 24A. అక్కడ కూర్చోవాలి, బ్యాగ్ పైన పెట్టుకుందాం. ఈ ఫ్లైట్ చాలా విచిత్రంగా ఉంది. ఇంత చిన్న స్క్రీన్ ఇంతకుముందు ఎప్పుడు ఏ ఎయిర్ప్లైన్లోనూ చూడలేదు. ఇది చాలా ఓల్డ్ ఎయిర్ప్లైన్. కిటికీలు కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో కిటికీలు. బయట మొత్తం ఎయిర్పోర్ట్ కనబడుతుంది మనకి. ఇప్పుడే జనాలంతా ఎక్కుతున్నారు, చూసారా. నా బ్యాగ్ పట్టదేమో అని చెప్పి చాలా భయపడ్డాను. ఎట్లా కొట్ట నెట్టి ఇరికిచ్చాను. ఫైనల్గా మడగాస్కర్ వచ్చేసాము. సముద్ర దీవిలో ఉన్నాను ఇప్పుడు. ఇమిగ్రేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది, చాలా ఈజీగా అయిపోయింది. ఒకే ఒక క్వశ్చన్ అడిగారు, ఎప్పుడు రిటర్న్ అవుతావు అని చెప్పి. 1 మంత్ వీసా కావాలన్నాను. ఒక 20 days ఉంటాను అట్లా అని చెప్పాను. $37 తీసుకున్నారు. రిటర్న్ ఫ్లైట్ టికెట్ అడగలేదు, చూపించమని. హోటల్ బుకింగ్ అడగలేదు, ఏం అడగల. ఒక ఫామ్ ఇచ్చారు, ఆనరబుల్ ఫామ్ ఉంటుంది కదా, ఆ ఫామ్లో మొత్తం డీటెయిల్స్ రాశాను. నేను ఎక్కడ ఉంటాను, హోటల్ స్టే, లేకపోతే లోకల్ కాంటాక్ట్ నెంబర్, ఇవన్నీ. మళ్ళీ నా మొత్తం పాస్పోర్ట్ డీటెయిల్స్. రియల్లీ చాలా ఈజీగా అయిపోయింది అసలు. వండర్ఫుల్. వెల్కమ్ టు మడగాస్కర్. మన 57 దేశాల్లో ఇంకొకటి యాడ్ చేసుకున్నాం, 58వ దేశం. కెన్యా ఎయిర్వేస్ వల్ల చాలా ఈజీగా అయిపోవాల్సిన ప్రయాణం ఎంత కష్టంగా అయ్యిందో. 2 రోజులు ఉండి అసలు ప్రాపర్గా నిద్రే లేదు. చక్కగా నిన్న 3:00కల్లా రావాల్సిన వాడిని అర్ధరాత్రి 2:00కి దిగాను. ఇదిగోండి కరెక్ట్గా ఎయిర్పోర్ట్లో ఉన్నాను. బయటికి వెళ్ళాలి ఇప్పుడు. ఫస్ట్ సిమ్ కార్డ్ తీసుకోవాలి. సిమ్ కార్డ్ ఆరెంజ్ బాగుంటుందని విన్నాను. ఇంటర్నెట్ చాలా ఎక్స్పెన్సివ్ అండ్ స్లోగా ఉంటుందని కూడా చెప్పుకున్నాం కదా. ఫస్ట్ అసలు ఎయిర్పోర్ట్లో దొరకదు కూడా చూడాలి. ఇక్కడ నుండి ట్యాక్సీ బుక్ చేసుకొని మళ్ళీ ఒక విషయం, నేను మీకు తెలుసు, నేను లోకల్స్తో ఉండటం కోసం కౌచ్ సర్ఫింగ్ అప్లికేషన్ యూజ్ చేస్తాను కదా, జెన్యూన్ అప్లికేషన్. దాంట్లో రిక్వెస్ట్ పంపిస్తే ఒక పర్సన్ నన్ను యాక్సెప్ట్ చేశారు, ఒక అమ్మాయి. తన దగ్గరికే వెళ్తున్నాను ఇప్పుడు. అది ఫాలోఅప్ చేసుకుందాం. ఫస్ట్ సిమ్ కార్డు క్యాష్ విత్డ్రా చేసుకుందాం ఏటీఎం నుండి. ఒక 20,000 కానీ 30,000 రూపాయలు నేను మనీలో చెప్తున్నాను మీకు. బాగుంది. ఎయిర్పోర్ట్లో అండి బయటికి రాగానే మన లైఫ్లో చూసే వాళ్ళందరి గురించి ఇక్కడ పెట్టడం. ఇదిగోండి, ఇక్కడ ఎయిర్పోర్ట్లో ముఖ్యంగా ఎవరెవరు పనిచేస్తారో ఆ స్టాఫ్ వాళ్ళందరినీ ఇట్లాగా మ్యాన్క్వీన్స్ పెట్టి
వాళ్ళ అసలు ఏం సర్వీస్ ఇస్తారనే విషయం కూడా మనకి తెలియజేయడం చాలా బాగా నచ్చింది నాకు. ఇక్కడ ఇది బయట ఉన్న ఎయిర్పోర్ట్. ఇంకా ఉన్నాయి చూడండి బొమ్మలు, అంతే. వీళ్ళందరూ ఇట్లా ఎయిర్పోర్ట్లో పనిచేసే వాళ్ళనట్లుగా, అంటే ఈ జాబ్స్ చాలా బాగా చేస్తారు కదా, చాలా బాగా నచ్చింది ఈ థీమ్ ఇలాగా ఉంచటం. అక్కడికి వెళ్ళి ఆరెంజ్ సిమ్ కార్డ్ చూద్దాం. ఈ ప్రపంచంలో ఉన్న వింతల్లో ఇది అసలు ఇక్కడ వింత, బాబోబ్ ట్రీ. ఇదిగోండి, చాలా వందల సంవత్సరాలు చరిత్ర ఉన్న బాబోబ్ ట్రీస్ ఇక్కడే ఉంటాయి మడగాస్కర్లో. ఇవి చూడకుండా మాత్రం వెళ్ళకూడదు ఇక్కడ నుండి. నేను చూపించిన ఈ బాబోబ్ ట్రీస్ పక్కనే మనకు ఒక ఏటీఎం ఉంది. అక్కడే మనం 8 lakhs డ్రా చేశాను మనీ, ఇక్కడ లోకల్ మనీ. ఇక్కడే చూస్తున్నారు కదా, చాలా నెట్వర్క్స్ ఉన్నాయి. నేను ఆరెంజ్ సిమ్ కార్డ్ తీసుకుంటున్నాను. 3,200 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. 100 GB ఇస్తున్నారంట. చూద్దాం ఒకసారి, ఎక్స్పీరియన్స్ అవుదాం ఎలా ఉంటుందో అనేది. వీళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ దిగిన వాళ్ళు అందరూ ఇక సిటీకి ఇక్కడ నుండి అన్ని ప్రదేశాలకి వెళ్తారు. ఇక్కడ మనీని అరియారి అని పిలుస్తారు. మన 1 రూపీ ఇక్కడ ఇదిగోండి 55 అరియారి ఇస్తారు. ఇలా ఉంటాయి నోట్స్ ఇక్కడ. 10,000 నోట్స్, 10,000, 20,000 నోట్స్. నేను 1,70,000 అరియారి ఇస్తున్నాను ఇప్పుడు వీళ్ళకి ఆ సిమ్ కార్డ్ తీసుకోవడం కోసం. చూడాలి ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తుందో మరి ఆరెంజ్ సిమ్ కార్డు. బట్ వెస్ట్ ఆఫ్రికాలో మట్టికి మంచి స్పీడ్ వస్తుంది ఆరెంజ్ సిమ్. ఒకవేళ లోకల్ ట్రాన్స్పోర్ట్ కావాలనుకుంటే పొద్దున్నే సమయం 8 దాకా వెయిట్ చేయాలంట. ఇదిగోండి, కొంతమంది ట్యాక్సీ ఇక్కడ 2,000 రూపాయలు అడుగుతున్నారు. ఇక్కడ వీళ్ళేమో 1,500 అడుగుతున్నారు. ఇక వీళ్ళతోనే వెళ్ళాలనుకుంటున్నాను. అక్కడ కార్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా, సుజుకి జెమినీ అనుకుంటుంది, అదే అనుకుంటా, కానీ 2 డోరే ఉంది. ఇక ఆ కార్లోనే వెళ్ళాలి. ఇప్పుడు ఒక 19 కిలోమీటర్లు ప్రయాణించాలి నా హోస్ట్ హౌస్కి వెళ్ళటానికి. మళ్ళీ ఆఫ్రికాలో అడుగు పెట్టాం. ఒక కొత్త ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఇదిగోండి, ఇక్కడ నుండి రాత్రి 3 సమయంలో వెళ్తున్నాను. తనకి నా హోస్ట్ కాల్ చేసి మాట్లాడాడు. తను ఎక్స్ప్లెయిన్ చేశారు ఎక్కడికి రావాలి ఏంటని లోకల్ లాంగ్వేజ్లో. ఇక్కడ ఎక్కువగా ఫ్రెంచ్ భాష కూడా మాట్లాడతారు, ఎందుకంటే వీళ్ళని ఫ్రెంచ్ వాళ్ళు రూల్ చేయడం వల్ల. దారిలో వెళ్తూ పెట్రోల్ కోసం ఆగాం ఇక్కడ ఒక గ్యాస్ స్టేషన్లో. ఇక్కడ మదగాస్కర్ అని పిలవాలంట ఈ దేశాన్ని పేరు. డీజిల్ ఏమో 89 రూపాయలు, పెట్రోల్ ఏమో 107 రూపాయలు ఉంది ఇక్కడ ఖరీదు ఈ సముద్ర దీవిలో. రాత్రి సమయంలో ఎలా ఉందో చూడండి. మొత్తం కొండ ప్రాంతంలో ఉన్నాను. అక్కడ ఎదురుగా చూస్తున్నారా చందమామ ఎంత కిందకుందో, కరెక్ట్గా ఈ ఇంటి పైన కనపడుతుంది చూస్తున్నారా, అది చందమామ. చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ ప్రదేశం చాలా కొత్తగా అనిపిస్తుంది ఇక్కడ నాకు. నా హోస్ట్ని మీకు పొద్దున్నే పరిచయం చేస్తాను. ఇక ఇక్కడితో ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నాను. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బై.